ఈ కోవిడ్ JN.1 వేరియంట్ అనేది ఈ వర్షాకాలంలో విజృంభించబోతుందా? ఆల్రెడీ ఇప్పుడు ఇండియాలో కేసెస్ రైజ్ అవుతున్నాయి. దాంతోడు మాన్సూన్ రైనీ సీజన్ స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఈ కోవిడ్ 19 JN.1 వేరియంట్ అనేది వచ్చి ఎక్కువగా విజృంభించబోతుందా? ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కోవిడ్ JN.1 వేరియంట్ అనేది ఎక్కువగా థ్రెట్ అని ఫీల్ అవ్వకూడదండి. ఎందుకంటే దీనికి సింపుల్ ప్రికాషన్స్ కనుక తీసుకోగలిగితే దీన్ని చైన్ ఆఫ్ ట్రాన్స్మిషన్ బ్రేక్ చేసి కంట్రోల్ చేయొచ్చు. ఎలా? ఒకటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ తెలిసిందే, మాస్క్ కంపల్సరీగా పెట్టుకోవాలి అండ్ రిపీటెడ్ హ్యాండ్ వాషింగ్ చేసుకోవాలి. అండ్ ఏదైనా ఫ్రీక్వెంట్ టచ్ పాయింట్స్ లైక్ టేబుల్ కానీ ఆర్ డోర్ నాబ్స్ కానీ ఉన్నప్పుడు మనము వాటిని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా టచ్ చేసినప్పుడు దాన్ని వెంటనే మీరు నోస్ కానీ థ్రోట్ కానీ టచ్ అవ్వకూడదు. ఆ ఫింగర్స్ అనేవి అలా టచ్ అయినప్పుడు ఆ ఏరియా మీద ఉన్న బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వచ్చి మనకి మీరు ఇనాక్యులేట్ చేసే అవకాశం ఉంటుంది. అది థర్డ్. ఇది కాకుండా రైల్వే స్టేషన్స్లో అండ్ బస్ స్టేషన్స్లో కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ అంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయటం కానీ అండ్ మాస్క్ పెట్టుకోవటం కానీ, అవాయిడ్ స్నీజింగ్ అండ్ కాఫింగ్. స్నీజింగ్ కాఫింగ్ ఉన్నప్పుడు మీరు కంపల్సరీగా హ్యాండ్ కానీ ఆర్ హ్యాండ్ నాప్కిన్ కానీ యూజ్ చేయాలి కంపల్సరీగా. ఇది కాకుండా అవాయిడ్ గ్యాదరింగ్స్ అని ఫంక్షనల్ అవ్వచ్చు, రిలీజియస్ అవ్వచ్చు, కమ్యూనల్ గ్యాదరింగ్స్ అవ్వచ్చు, ఎలాంటి గ్యాదరింగ్స్ అన్నా అవాయిడ్ చేయాలి. సో ఇలాంటి సింపుల్ ప్రికాషన్స్ కనుక మీరు ఫాలో అయితే మిమ్మల్ని మీరు కోవిడ్ నుంచి కాపాడుకోవచ్చు. అండ్ కోవిడ్ అనేది వేరే వాళ్ళకి స్ప్రెడ్ అవ్వకుండా మీరు నార్మల్గా ఉండొచ్చు, మీకు సింటమ్స్ లేకపోవచ్చు, ఇమ్యూనిటీ స్ట్రాంగ్గా ఉండటం వల్ల మీలో ఉన్న వైరస్ వేరే వాళ్ళకి సైలెంట్గా పాస్ అవ్వచ్చు. దాన్ని కూడా మీరు ప్రివెంట్ చేసుకోవచ్చు.